9 సంవత్సరాల్లో 90కి పైగా సినిమాలు. ఏమనిపిస్తుంది? ఎక్కువ చేయాల్సింది అందరు కమెడియన్ రేట్స్ తో పోల్చుకుంటే అనిపిస్తుందా? లేదండి, పోల్చుకోవడం అనేది ఎప్పుడు లేదు అసలు. లేదు. లేదు. ఒక కమెడియన్ ప్రేమకథ చిత్రంలో అంతసేపు ఉండడం అనేది చాలా గ్రేట్. దాని గురించి ఎవరన్నా మీకు ఫోన్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇట్లా చేస్తావని? చాలా అంటే సినిమా హిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్లు వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. అవును, కానీ ఇట్లాంటి సినిమాకి రామకథ చిత్రం వచ్చినప్పుడు అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా అని కృష్ణవంశీ గారు కలిసారు అప్పుడు ప్రసాద్ దగ్గర. అరే కమెడియన్ 2 గంటలు స్క్రీన్ మీద ఉంటే జనరల్గా కొంచెం బోర్ కొడుతుందిరా, ఎక్కడ ఒక ఫ్రేమ్లో కూడా వెగిటి పుట్టకుండా చేసేవారు, కీప్ ఇట్ అప్ అన్నాడు. అంటే అది న్యాచురల్గా బిహేవ్ చేసినట్టు ఉందండి కృష్ణవంశీ గారు డైరెక్టర్. అలా అంటే అది నాకు ఇప్పటివరకు నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు ఇష్టమైన ప్రశంస అది. అంతే. మీ ఫేవరెట్ డైరెక్టర్ వంశీ గారు కూడా సినిమాలు తీస్తున్నారు, పోయేది ఉంది ఏమన్నా? చేశాను నేను వంశీ గారితో. నాకు యాక్చువల్లీ అంటే ఒక కోరిక, మనం కోరుకునే కోరిక బలమైంది అయితే ఆ కోరికలో హానెస్టీ ఉంటే అది జరిగి తీరుతుందని ఒక ఫిలాసఫీ నేను నమ్ముతుందండి. యాక్చువల్లీ వంశీ గారి ఇన్స్పిరేషనే సినిమా ఆర్టిస్ట్ అవ్వాలి, సినిమాల మీద తర్వాత కాలంలో ఆర్టిస్ట్ అవ్వడానికి. రెండో సినిమా కొత్త బంగాళాఖం రిలీజ్ అయిన 3వ రోజున ఒక ఆలోచన, వంశీ గారు రమ్మన్నారండి. ఎగిరి గంతులు వేసుకుంటే వెళ్తే ఫస్ట్ సార్ నేను అన్వేషణ సినిమా ఒక 50 సార్లు చూసానండి అన్న. థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. దానిలోనే ఎటకారం అది కూడా. వంశీ గారు కూడా కలిసి చేశాను సినిమా గోపి గోపిగా గోదావరి. అప్పుడు నేను 1-2 సార్లు చెప్పినప్పుడు చాలా మంది చూసాను ఇలాంటి వాళ్ళని అన్న. ఓ రోజు ఏదో డిస్కషన్ లో ఒక సాంగ్ గురించి కృష్ణమోహన్ గారు వంశీ గారు మాట్లాడుకుంటే నేను అది కాదు సార్ ఇది అని చెప్పా. అలా చూసి ఓకే నువ్వు నా ఫ్యాన్ అందరు లెక్క చెప్పినట్టు కాదండి.